బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ. ఓం నమః శివాయ. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో మనం ఆచరించవలసినటువంటి విధి విధానాల్లో భాగంగా స్నానానంతరం మనం సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత చేతిలోకి విభూది తీసుకోవాలి. విభూదిలో 2 చుక్కల నీళ్లు వేయాలి. వేసిన తర్వాత ఇలా అరచేతిని ఇలా రుద్దుతూ ఓం నమః శివాయను లేక మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే వందనాత్ మృత్యోర్ముచ్ఛీయమామృతాత్ అంటూ ఈ వేళ్ళు 3 కూడా ఇలా ఎడమ నుంచి కుడికి ఇలా అనుకోవాలి. మన యొక్క ఫాల భాగాన 3 రేఖలు పడతాయి. ఇట్లా 3 రేఖలు పడ్డ తర్వాత అండి మధ్యలో ఉన్న రేఖని ఈ బొటన వేలుతో ఈ యొక్క కుడి నుంచి ఎడమకి ఇట్లా అనాలి. ఈ 3 ఏంటి ఈ రేఖలంటే కృష్ణ, కావేరి, గంగా, యమున, సరస్వతి అండి. ఈ 3 రేఖలు కూడా గంగా, యమున, సరస్వతి. సరస్వతి మధ్యలో ఉంటుంది, గంగా, యమున. అందుకని సరస్వతి నది కనిపించదు కదా అందరికీ కళ్ళకి. అందుచేత ఈ బొటన వేలుతో ఇట్లా అంటాం అన్నమాట. రేపు సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకు వెళ్ళినా కూడాను మీరు ఈ విధి విధానాన్ని పాటించక తప్పదన్నమాట. మీరు ఆ విభూది ధారణ చేస్తే చాలా మంచిది. అలా తిరిగి విభూది ధరించిన తర్వాత వక్షస్థలం మీద విభూది రాసుకోవాలి. తర్వాత చేతుల మీద విభూది రాసుకోవాలి. తర్వాత పొట్ట మీద రాసుకోవాలి. ఎందుకండి ఇలా రాసుకోవడం? ఇలా రాసుకోవడం వల్ల మాకేం ఒరుగుతుంది అని చెప్పేసి కూడా మీరు భావిస్తున్నారు కదా. ఇలా రాసుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఈ యొక్క నుదిటి పై భాగాన్ని రాసుకోవటం వలన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు పటాపంచలైపోతాయి. 3 కర్మలు కూడా టప్మని పోతాయి మనకి. ఆగామి, సంచిత, ప్రారబ్ధ ఈ 3 కర్మల్ని కూడాను పరమేశ్వరుడు వెంటనే తొలగిస్తాడు, మనకి యోగాన్ని పట్టిస్తాడు. ఈ హృదయానికి రాసుకోవటం వలన హృదయం ద్వారా చేసిన పాపాలు ఏమన్నా ఉంటే అవి పటాపంచలైపోతాయి. చేతులకి రాసుకోవటం వలన చేతులతో చేసిన పాపాలు ఉంటాయి కదా, తెలిసి తెలియక చేసే పాపాలు, అవన్నీ కూడా పోతాయి. కోటి విద్యలు కూటి కొరకే అన్నారుగా. ఆ కూటి కోసం ఎన్నో పాపాలు చేస్తాం తెలిసి తెలియక. ఆ పాపాలన్నీ పోవడానికి మనం పొట్ట మీద విభూతి రాసుకుంటున్నాం. చూసారా? ఆ విభూతికి అంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది. అసలు విభూతి మహిమ ఇంత అంత చెప్పలేనంత ఉందండి మనకి. ఆ విభూతి అంటే ఏమనుకున్నారు? గోమయం నుంచి తయారు చేసిన విభూతి అన్నమాట. గోవు సాక్షాత్తు సకల ముక్కోటి దేవతల యొక్క ప్రభావాన్ని మనకు ప్రసాదించేది కదా. అందుచేత గోమయంతో చేసిన విభూతిని మనం చక్కగా శివనామం చేస్తూ ఈ యొక్క శరీరానికి రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత రుద్రాక్షమాల వేసుకోవాలి మెడలో. మగవాళ్ళు తప్పనిసరిగా రుద్రాక్షలు ధరించాలండి. రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్రుని యొక్క ఆనంద కన్నీటి ధార అది ఈ భూమిలో పడి రుద్రాక్షగా వెలిసి మనకు అష్టైశ్వర్యాల్ని ప్రసాదించేది. అందుచేత రుద్రాక్షమాల వేసుకొని శివనామం చేసుకుంటూ చక్కగా మన పొడి బట్టను కట్టుకోవాలి. పొడి బట్టను కట్టుకొని ఈ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక చెంబుతో నీళ్లు తీసుకొని శివనామం చేస్తూ అక్కడే ఉన్నటువంటి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి మనం వెళ్తామన్నమాట. ఇది మనం ఆచరించవలసినటువంటి విధి విధానం. ఈ విభూతి మహిమలో మనం గమనించాల్సిన గొప్ప విషయం ఒకటి ఉంది. దుర్వాస మహాముని ఒకసారి యమలోకానికి వెళ్ళాడు. అసలు ఏంటి ఈ లోకం చూద్దాము అని చెప్పేసి. ఈయన వస్తున్నాడు అనగానే అందరూ భయపడ్డారు. అయ్యా నమస్కారం, మీరు రాక వచ్చారు, చాలా సంతోషమని ఆయన్ని కూర్చోబెట్టారు. ఆసనం మీద కూర్చోబెట్టారు. యమదేవుడు కూడా వచ్చాడు. యమధర్మరాజు గారు, చాలా సంతోషం అండి మీరు యమలోకానికి వచ్చారంటే. ఏంటో అసలు అందరూ యమలోకం అంటారు, ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఇక్కడ ఏదో కుంభీపాక నరకం ఉంటుందట కదా, అసలు ఏంటి అది చూద్దాం అనుకున్నాను అన్నాడు. చూడండి స్వామి అని చెప్పేసి భటుల్ని ఇచ్చి పంపించారు. ఆయన కుంభీపాక నరకంలో
బాధపడేటువంటి వాళ్ళని చిత్రహింస చేస్తుంటే వాళ్ళంతా వామ్మో వాయు అని ఆహాకారాలు చేస్తున్నాయి ఆ ఆత్మలన్నీ కూడా. కొడుతూనే ఉన్నారు వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టుగా. అప్పుడు ఈయన వెళ్ళి ఓహో ఇదే ఆ కుంభీపాక నరకం అని ఒక్కసారి ఇట్లా చూశాడు. చూసేటప్పటికల్లా ఆ యమభటులు ఆ పాపాత్మని శిక్షిస్తుంటే ఆ శిక్ష వాళ్ళకేమీ అమలు కాకుండా వాళ్ళు ఓహో ఆహా ఊహూహూ అంటున్నారు. ఇదేంటి ఇప్పటిదాకా ఏడ్చిన వాళ్ళు ఆహా ఓహో అంటున్నారని చెప్పేసి ఈయనేదో చేశాడు రా దేవుడా అని చెప్పేసి వెంటనే ఈ భటులంతా వెళ్ళి యమధర్మరాజుతో చెప్తే ఆయనకి అర్థం కాల ఏం జరిగిందా అని విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయనకి అర్థం కాల నాకు తెలియదే అన్నారు. ఇక శివపరమాత్మ దగ్గరికి వెళ్ళారు. శివుణ్ణి పట్టుకొని అడిగారు ఏంటి స్వామి ఇట్లా అయింది. నవ్వి అన్నాడు ఆయన దుర్వాస మహాముని వచ్చాడు కదా ఆయన ఏం రాసుకున్నాడయ్యా అన్నాడు. అయ్యా విభూతి రాసుకున్నాడు మహానంగా రాసుకున్నాడు ఆయన రుద్రాక్షమాలు వేసుకున్నాడు. మరి విభూతి రాసుకున్నప్పుడు ఆ విభూతి ఆయన ఇట్లా చూసినప్పుడు ఆ యొక్క ఇది ఆ దాంట్లో పడుతుంది కదా అలా పట్టం చేత వాళ్ళకి బాధలు అనేవి పోయినాయి. వాళ్ళు పుణ్యాత్ములుగా మారిపోయారు. ఇంకా మీరు సృష్టించిన ప్రయోజనం ఉంది ఆత్మల్ని వాళ్ళందరూ రుద్రగణాలతో నాతో పాటు ఉంటారు పంపించేసేయండి అన్నాడు శివుడు. చూసారా ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం విభూతి ధారణతో వచ్చింది. అందుకని యమభటులు ఏం చేశారు వామ్మో ఇదేదో పెద్ద ఇదిగా ఉందిలే అని చెప్పేసి విభూతి ధరించిన వాళ్ళు ఇటువైపుకు రావడానికి వీల్లేదని బోర్డు పెట్టారు కుంభీపాక నరకంలో. ఇదండి విభూతి యొక్క చరిత్ర. కాబట్టి మనం నిత్యం గనక విభూతి రాసుకున్నాం అనుకో మనకి యమలోక దర్శనం అనేది జరగదు. హాయిగా శివుని యొక్క అనుగ్రహంతో మనం ఆనందతత్వంలో స్వామివారి సన్నిధికి చేరతాం. ఓకేనా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో